This video is sponsored by BuyMode shopping app. BuyMode e-shopping application is one of the best online shopping app now available on Play Store and App Store. Click below link and install application. Thank you. హాయ్ అండి, నేను మీ మాధవిని. మీకు ఇంట్లో ఎప్పుడైనా ఏం కూరగాయలు లేవు అనిపించినప్పుడు ఇలా ఉల్లిపాయలతోటి కమ్మటి పచ్చడి చేసుకొని తినండి. వేడివేడిగా అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది. ఇడ్లీ, దోశ ఇలాంటి టిఫిన్స్లో కూడా సూపర్ ఉంటుంది ఈ పచ్చడి. మరి అలాంటి ఈ పచ్చడిని ఎలా చేయాలో చూపిస్తారండి. ఈ ఉల్లిపాయ పచ్చడి చేసుకోవడానికి నేను ఈ సైజులో ఉన్నవి 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇలా తీసుకున్న ఈ ఉల్లిపాయల్ని కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఏదైనా గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ముందుగా చింతపండును కూడా నానబెట్టుకోండి. ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుంది చింతపండు. ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని ఏదైనా గిన్నెలో వేసుకొని దీంట్లో ఈ చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసి పక్కన పెట్టుకోండి. చింతపండు నానుతూ ఉంటుంది. ఇప్పుడు ప్యాన్ని వేడి చేసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఒక్క చిటికెడు మెంతులు వేసుకోండి. మెంతులు ఎక్కువైతే మళ్ళీ పచ్చడి లైట్గా చేదు అనిపిస్తుంది, అందుకని ఒక చిటికెడు వేయండి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోండి. దీంట్లో మీరు కావాలి అంటే 1 టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవచ్చు. ధనియాలు వేసుకున్నా బాగానే ఉంటుంది. నేను ధనియాలు వేయడం లేదు. ధనియాలు వేసుకుంటే కొంచెం టేస్ట్లో డిఫరెన్స్ ఉంటుందండి. అదొక టేస్ట్ ఉంటుంది, ధనియాలు వేయకపోతే ఒక టేస్ట్ ఉంటుంది. మీకు ఆ ధనియాల ఫ్లేవర్ ఇష్టం ఉంటే 1 టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో 8 లేదా 9 దాకా ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోండి. ఎండుమిర్చి ఖచ్చితంగా ఇంతే అని కాదండి, మీరు కారానికి తగ్గట్టు తీసుకోవాలి. అప్పుడే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. నేను ఎన్ని వేసాను అన్నే కాకుండా మీరు బాగా కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 2 ఎండుమిర్చి ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా లైట్గా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ మారి బాగా మెత్తబడతాయి కదా, అలా వచ్చేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది, లేకపోతే ఆ పచ్చి వాసన ఉల్లిపాయ వాసన మనకు అలానే ఉంటుంది. అందుకని లైట్గా కలర్ మారేంత వరకు ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టి వేయించండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిలన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకోండి. ఈ పచ్చడిని మీరు రోట్లో అయినా దంచుకోవచ్చండి. నేను మిక్సీ జార్లో వేసి చూపిస్తున్నాను. రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, చింతపండును కూడా వేసుకొని చింతపండులో నీళ్లు ఉన్నాయి కదా, నీళ్లను కూడా పోసుకోండి. ఇప్పుడు లాస్ట్గా మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత దీన్ని అంతటినీ కలిపి మెత్తగా కాకుండా లైట్ బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోండి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఈ విధంగా లైట్ బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే అన్నంలో కలుపుకొని తినేటప్పుడు బాగుంటుంది టేస్ట్. మరి మెత్తటి పేస్ట్ లాగా చేయొద్దు. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్లో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. నేను ఉల్లిపాయలు వేయించుకున్న ప్యాన్లోనే పోపు కూడా వేసుకుంటున్నాను. మీకు ఇలా వద్దు అనుకుంటే వేరొక ప్యాన్లో పోపు వేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్లో 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు,